అందరికీ నమస్కారం. అగ్రికల్చర్లో డిగ్రీ పూర్తయిందా? ఆ తర్వాత ఏం చెయ్యాలి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని కాస్త కన్ఫ్యూషన్గా ఉందా? అయితే ఈ సమాచారం మీకోసమే. ముఖ్యంగా హైదరాబాద్లో అమ్మాయిల కోసం అద్భుతమైన ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. అవేంటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. పదండి, మొదలుపెట్టేద్దాం. అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్లో బీఎస్సీ అయిపోయింది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? డిగ్రీ పూర్తి చేసిన చాలామందిలో ఇదే ప్రశ్న మొదలవుతుంది. ఫ్యూచర్ మీద ఒక రకమైన అనిశ్చితి, కొంచెం టెన్షన్ ఉండడం చాలా సహజం. అయ్యో, గవర్నమెంట్ జాబ్ రాకపోతే నా ఫ్యూచర్ ఏంటి? అయ్యో, ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, చాలామంది యువత మనసులో మాట. ఈ ఒక్క ఆలోచనే మన కళ్ల ముందున్న ఎన్నో మంచి అవకాశాలను కనబడకుండా చేసేస్తుంది. కాని దీనికొక మంచి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషనే మన హైదరాబాద్. గవర్నమెంట్ జాబ్స్కి ఒక పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్గా హైదరాబాద్ ప్రైవేట్ సెక్టార్ ఒక పెద్ద అగ్రి హబ్గా మారిపోయింది. ఇది మనకు తెలియని ఎన్నో అవకాశాలకు ఒక పెద్ద కేంద్రమన్నమాట. హైదరాబాద్నే ఒక అగ్రి హబ్ అని ఎందుకంటున్నామంటే, ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలోనే టాప్ సీడ్ కంపెనీల హెడ్ ఆఫీసులు, పెద్ద పెద్ద ఫర్టిలైజర్ కంపెనీలు, అడ్వాన్స్డ్ అగ్రి బయోటెక్ ల్యాబ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇలా ఒకటేమేంటి అన్నీ ఇక్కడే ఉన్నాయి. దీనివల్ల ఏమవుతోందంటే, ఫీల్డ్ వర్క్ ఒత్తిడి లాంటివి లేకుండా సేఫ్గా ఉండే ఆఫీస్ ఇంకా ల్యాబ్ జాబ్స్కి డిమాండ్ విపరీతంగా పెరిగింది. సరే, గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ని ఒకసారి పోల్చి చూద్దాం. తేడా మనకే స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నమెంట్ జాబ్స్కేమో ఎగ్జామ్స్ రాయాలి, ఏళ్ల తరబడి వెయిట్ చేయాలి. అదే ప్రైవేట్లో అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ, వెంటనే జాబ్. ఇక్కడ ఏజ్ లిమిట్ లాంటివి ఉండవు. క్యారియర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ట్రాన్స్ఫర్ల భయం లేకుండా హైదరాబాద్లోనే సెటిల్ అవ్వొచ్చు. సరే, ఇదంతా బాగుంది. అసలు ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండే జాబ్ రోల్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నవన్నీ ఫీల్డ్ వర్క్ టెన్షన్ లేని మంచి ఉద్యోగాలు. ఉదాహరణకి క్వాలిటీ కంట్రోల్ అంటే క్యూసీ ఎగ్జిక్యూటివ్ రోల్ తీసుకుందాం. ఇక్కడ పనేంటంటే ల్యాబ్లో కూర్చుని విత్తనాల క్వాలిటీ చెక్ చేసి రిపోర్ట్స్ తయారు చేయడమే. లేదా ల్యాబ్ అసిస్టెంట్గా శాంపిల్ టెస్టింగ్, డేటా ఎంట్రీ లాంటి పనులుంటాయి. ఇవి మాత్రమే కాదు, సేల్స్ కోఆర్డినేటర్, రీసెర్చ్ అసిస్టెంట్ లాంటి ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మీ డిగ్రీకి ఏ జాబ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో తెలుసుకోవడం కూడా ఇప్పుడు చాలా సింపుల్. బీఎస్సీ అగ్రికల్చర్ చేశారా? అయితే క్యూసీ ఎగ్జిక్యూటివ్ లేదా సేల్స్ కోఆర్డినేటర్ రోల్స్ మీకోసమే ఉన్నాయి. ఒకవేళ బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ల్యాబ్ అనలిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్ లాంటివి బెస్ట్ ఆప్షన్స్. చూసారా మీ కెరియర్ పాత్ ఎంత క్లియర్గా ఉందో? ఓకే, ఇప్పుడు అందరి మనసులో ఉండే అసలైన ప్రశ్నలకు వద్దాం. అదేనండి, జీతం ఎంతొస్తుంది, జాబ్ సేఫ్నా, ఇంకా ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది? వీటి గురించి ఇప్పుడు రియాలిటీ ఏంటో చర్చిద్దాం. ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు సాధారణంగా నెలకి 15,000 నుంచి 25,000 రూపాయల వరకు జీతముంటుంది. అంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది ఒక మంచి మొదటి అడుగు అన్నమాట. జస్ట్ 1 నుంచి 3 సంవత్సరాల అనుభవం వస్తే చాలు. అదే జీతం నెలకి 25,000 నుంచి 45,000 రూపాయల వరకు పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ కెరీర్ గ్రోత్ చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇక భద్రతా విషయం, దీని గురించైతే అస్సలు వరి అవ్వక్కర్లేదు. ఇవన్నీ పెద్ద కార్పొరేట్ ఆఫీసులు, మోడర్న్ ల్యాబ్స్, పక్కాగా హెచ్ఆర్ పాలసీలు, సీసీటీవీ సెక్యూరిటీ ఉంటాయి. ముఖ్యంగా దాదాపుగా అన్ని జాబ్స్ డే షిఫ్ట్స్లోనే ఉంటాయి. అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. శారీరక శ్రమ తక్కువ, మహిళలకు చాలా ఫ్రెండ్లీగా ఉండే వాతావరణం ఉంటుంది. మరి కెరియర్ పాత్ ఎలా ఉంటుంది? ఉదాహరణకు ఒక ల్యాబ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత క్యూసీ ఎగ్జిక్యూటివ్గా ప్రమోషన్ పొంది అక్కడ్నుంచి క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ లెవెల్ కూడా వెళ్ళొచ్చు. అంటే ఇవేవో టెంపరరీ జాబ్స్ కాదు, ఒక స్ట్రాంగ్ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి మంచి ఫౌండేషన్. ఓకే, ఇప్పటిదాకా అంతా విన్నాం కదా. మరి యాక్షన్లోకెలా దిగాలి? అంటే అప్లికేషన్ దగ్గర్నుంచి ఆఫర్ లెటర్ చేతికొచ్చే వరకున్న ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. గవర్నమెంట్ జాబ్స్ లాగా సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన పనే లేదు. ఈ సెలక్షన్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా, సింపుల్గా ఉంటుంది. ముందుగా రెజ్యూమ్ షార్ట్లిస్ట్ చేస్తారు, తర్వాత హెచ్ఆర్తో బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత జాబ్కి సంబంధించిన చిన్న డిస్కషన్, అంతే. వెంటనే ఆఫర్ లెటర్. మొత్తం ప్రాసెస్ కొన్ని రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది. ప్రైవేట్ కంపెనీలను ఇంప్రెస్ చేసేలా రెజ్యూమ్ ఎలా ఉండాలో కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను. మీ డిగ్రీ, కాలేజ్ పేరు క్లియర్గా రాయండి.
చేసిన ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, ముఖ్యంగా ల్యాబ్ స్కిల్స్ గురించి తప్పకుండా మెన్షన్ చేయండి. రెజ్యూమ్ని సింపుల్గా 2 పేజీలకు మించకుండా చూసుకోండి. ఒక ముఖ్యమైన విషయం, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ స్టైల్లో రెజ్యూమ్ అస్సలు తయారు చేయొద్దు. అంటే స్కిల్స్ కన్నా పర్సనల్ డీటెయిల్స్ ఎక్కువ రాయడం లాంటివి వద్దు. ఇదంతా థియరీ కాదు, ఇదొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. అనుష కథ చూడండి. బీఎస్సీ అగ్రికల్చర్ చేసి మొదట ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేసింది. తర్వాత హైదరాబాద్లోని ఒక పెద్ద సీడ్ కంపెనీలో క్యూసీ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయింది. ఇప్పుడు తను నెలకి 22,000 సంపాదిస్తూ ఒక మంచి ఆఫీస్ జాబ్తో ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంది. ఇది మనందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మన చేతిలో ఉన్న డిగ్రీ, మన స్కిల్స్తో మన కెరీర్ని ఇప్పుడే ఇక్కడే మొదలుపెట్టే సమయం వచ్చేసింది. గవర్నమెంట్ జాబ్ కోసం ఏళ్లకి ఏళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన డిగ్రీ, మన స్కిల్స్తో కెరీర్ని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. సొంతంగా, స్వతంత్రంగా బతికే జీవితం మనకోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి జాబ్స్ గురించి డైలీ అప్డేట్స్ కావాలంటే gardenhacks.in వెబ్సైట్ విజిట్ చేయండి, లేదా మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ జర్నీలో మేము మీకు సపోర్ట్గా ఉంటాం. మరో ఉపయోగకరమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.